హలో అండి. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈరోజు మనం చాలా సెన్సిటివ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వరల్డ్ మొత్తం ఇప్పుడు చాలా టెన్షన్స్ పెరిగిపోయాయి. డిఫరెంట్ కంట్రీస్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. న్యూస్ ఓపెన్ చేస్తే చాలు వార్స్ అని, వైలెన్స్ అని, భయం అనే వర్డ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ఈ సిచ్యువేషన్ లో మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అడగాలి. అసలు మన పిల్లలు సేఫ్ గా ఉన్నారా? ఐ మీన్ సేఫ్టీ అంటే ఫిజికల్ సేఫ్టీ మాత్రమే కాదు, మెంటల్ సేఫ్టీ అండ్ ఎమోషనల్ సేఫ్టీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. చిన్న పిల్లలు వరల్డ్ ని మనం చూపించే విధానంలోనే చూస్తారు. వాళ్ళకి వార్ అంటే ఏంటో అర్థం కాదు, కానీ ఈ ఫియర్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. మీరు నోటీస్ చేశారా? న్యూస్ లో వైలెన్స్ సీన్స్ ఏమైనా చూపించినప్పుడు కిడ్స్ సైలెంట్ అయిపోతారు, లేదా సడన్ గా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. అమ్మ వార్ అంటే ఏంటి, మనకి డేంజర్ ఉందా అనే క్వశ్చన్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇవి వాళ్ళలో ఒక కన్ఫ్యూజన్ అండ్ ఇన్సెక్యూరిటీ సైన్స్ అన్నమాట. కాబట్టి పేరెంట్స్ గా మన రోల్ ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ థింగ్ ఇన్ఫర్మేషన్ కంట్రోల్. చిన్న పిల్లలకి కంటిన్యూస్ న్యూస్ ఎక్స్పోజర్ అనేది ఇవ్వకండి. ఎప్పుడైతే వైలెన్స్ సీన్స్ చూస్తారో వాళ్ళకి ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఏం చేయొచ్చు, సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. కొన్ని ప్లేసెస్ లో ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, కానీ మనం మాత్రం సేఫ్ గానే ఉన్నాం అనే క్లారిటీ ఇవ్వండి, ఫియర్ కాదు. సెకండ్, ఎమోషనల్ సెక్యూరిటీని క్రియేట్ చేయండి. చైల్డ్ కి బిగ్గెస్ట్ సేఫ్టీ ఫీలింగ్ ఎక్కడి నుంచి ఉంటుందో తెలుసా? పేరెంట్ దగ్గర నుంచే. మీ టోన్ కామ్ గా ఉంటే, మీ బాడీ లాంగ్వేజ్ కూడా రిలాక్స్డ్ గా ఉంటే చైల్డ్ ఆటోమేటిక్ గా సేఫ్టీగా ఫీల్ అవుతాడు. మీరు టెన్షన్స్ లో ఉంటే చైల్డ్ డబుల్ టెన్షన్ లో ఉంటాడు. కాబట్టి రిమెంబర్ వన్ థింగ్, మీ కామ్నెస్ ఈజ్ ఈక్వల్ టు మీ చైల్డ్ సేఫ్టీ. థర్డ్ వచ్చేసి ఓపెన్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. చైల్డ్ క్వశ్చన్స్ అడిగితే ఇగ్నోర్ చేయకండి. రే నీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని వాడి నోరు ముయ్యకండి. ఇన్స్టెడ్ ఏజ్ కి తగ్గట్టుగా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడే చైల్డ్ కి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఫోర్త్ వచ్చేసి రొటీన్ ని బ్రేక్ చేయకండి. ఈ వార్ అని టెన్షన్స్ ఉన్న టైంలో కూడా చైల్డ్ డైలీ రొటీన్ సేమ్ గా ఉండాలి. స్కూల్ టైం అని, ప్లే టైం, స్లీప్ టైం, ఈ రొటీన్ వల్ల చైల్డ్ కి ఒక ఫీలింగ్ వస్తుంది, అదే లైఫ్ నార్మల్ గానే ఉంది అని. అది వాళ్ళకి ఎమోషనల్ స్టెబిలిటీని ఇస్తుంది. ఫిఫ్త్ వచ్చేసి టీచ్ కైండ్నెస్ అండ్ హ్యూమానిటీ. ఈ టైంలో మనం పిల్లలకి చెప్పాల్సింది వరల్డ్ లో ఫైట్స్ జరుగుతున్నాయని కాదు, మనం ఎలా బెటర్ హ్యూమన్స్ గా అవ్వాలి అని. ఎంపతి నేర్పించండి, హెల్ప్ చేయడం నేర్పించండి, రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలని నేర్పించండి. బికాస్ ఫ్యూచర్ వరల్డ్ ని చేంజ్ చేసేది మన పిల్లలు మాత్రమే. సిక్స్త్ వచ్చేసి బిల్డ్ మెంటల్ స్ట్రెంగ్త్. చిన్న ఏజ్ నుంచే చిల్డ్రన్ కి చెప్పండి, లైఫ్ లో ప్రాబ్లమ్స్ అనేటివి కామన్, కానీ మనం స్ట్రాంగ్ గా ఉండాలి అనేది నేర్పించండి. స్టోరీస్ చెప్పండి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, బ్రేవరీ అండ్ హోప్ గురించి మాట్లాడండి. ఇవి వాళ్ళకి ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ చేస్తాయి. సెవెంత్ వచ్చేసి లిమిట్ ఫియర్, ఇంక్రీజ్ హోప్. పేరెంట్స్ గా మనం చాలా సార్లు అన్నోయింగ్లీ భయాన్ని స్ప్రెడ్ చేస్తాం. బయటకు వెళ్ళడం చాలా డేంజర్ అని, వరల్డ్ సేఫ్ కాదని, ఇలాంటి పదాలు వాడినప్పుడు చైల్డ్ మైండ్ లో పర్మనెంట్ గా ఉండిపోతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరేం చేయాలి, మనం కేర్ఫుల్ గా ఉంటే సేఫ్ గా ఉంటాం, మనం స్ట్రాంగ్ గా ఉన్నాం, ఇవి చెప్తూ ఉండండి. మీ వర్డ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే వాళ్ళ ఫ్యూచర్ లో కూడా మైండ్ సెట్ అంత పవర్ఫుల్ గా షేప్ అవుతుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, సేఫ్టీ అంటే పోలీస్ ప్రొటెక్షన్ కాదు, ఆర్మీ కాదు. చైల్డ్ కి రియల్ సేఫ్టీ ఏంటి అంటే సెక్యూర్ హోమ్, లవింగ్ పేరెంట్స్ అండ్ కామ్ ఎన్విరాన్మెంట్, అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్. ఇవి ఉంటే చాలు, చైల్డ్ ఎమోషనలీ స్ట్రాంగ్ అవుతాడు. పేరెంట్స్, వరల్డ్ లో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, మన చుట్టూ సిచ్యువేషన్స్ అనేటివి చేంజ్ అవుతాయి, కానీ మన రెస్పాన్సిబిలిటీ చేంజ్ అవ్వదు కదా. మన పిల్లలు ఫియర్ తో గ్రో అవ్వకూడదు, కాన్ఫిడెన్స్ తో గ్రో అవ్వాలి. మన పిల్లలు వైలెన్స్ చూడకూడదు, వాల్యూస్ నేర్పించాలి. అలాగే వాళ్ళు ఇన్సెక్యూర్ గా ఉండకూడదు, స్ట్రాంగ్ గా ఉండాలి. రిమెంబర్ దిస్ పవర్ఫుల్ లైన్, వి కెనాట్ ఆల్వేస్ కంట్రోల్ ద వరల్డ్ అరౌండ్, బట్ వీ కెన్ ఆల్వేస్ ప్రొటెక్ట్ ద వరల్డ్ ఇన్సైడ్ అవర్ చైల్డ్. అర్థమైంది కదా? మీ ఇంట్లో పీస్ ని క్రియేట్ చేయండి, మీ వర్డ్స్ లో పాజిటివిటీని పెంచండి, మీ బిహేవియర్ లో కూడా స్ట్రెంగ్త్ ఉంచండి. అప్పుడే మన పిల్లలు కూడా స్ట్రాంగ్ ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తారు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ లో మై చైల్డ్ ఈజ్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ అని టైప్ చేయండి. మీ సర్కిల్లో ఎవరైనా పేరెంట్స్ ఉంటే ఖచ్చితంగా వారికి షేర్ చేయండి, వాళ్ళ పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఇలాంటి డీప్ పేరెంటింగ్ గైడెన్స్ కోసం మీ సౌజన్య పేరెంటింగ్ కోచ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ రేస్ ఫియర్లెస్, ఎమోషనలీ స్ట్రాంగ్ అండ్ కైండ్ చిల్డ్రన్ టుగెదర్.